ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ శ్యామలానందనాథ స్వామీజీ గారి ఆధ్యాత్మిక ప్రవచనామృతముతో 9 రోజుల పాటు సాగే కైలాస మానస సరోవర యాత్ర. దత్తాత్రేయ సమారంభం సుప్రకాశానంద మధ్యమాం అమృతానందనాథ పర్యంతం వందే శ్రీ గురు పరంపరం. పూజ్య శ్రీ అన్నపూర్ణాంబా సహిత అమృతానందనాథ గురుదేవులకు పాద నమస్కారాలు చేస్తూ, భగవద్భక్తులందరికీ కూడా భగవతి శ్రీ రాధశ్యామల ఆ చంద్రమౌళేశ్వర స్వామి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మనం జీవితంలో కొన్ని ఆశయాలు పెట్టుకుంటాం, కొన్ని విశేషమైనటువంటి ప్రాంతాలని తిరగాలని చాలా ఆసక్తిగా ఉంటారు చాలామంది. రకరకాల వాళ్ళ ఎంటర్టైన్మెంట్కి వెళ్తుంటారు, కొంతమంది ఆధ్యాత్మికంగా వెళ్తుంటారు, ధ్యానం అంటారు, యోగం అంటారు. రకరకాలైనటువంటి స్థితిగతులను బట్టి వాళ్ళ యొక్క ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటారు. అందులో భాగంగా జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అనుకునే ఒక మహాక్షేత్రమే మానస సరోవర యాత్ర, కైలాస మానస సరోవర యాత్ర 2026. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర. ముక్కోటి దేవతలు సంచరించే భూ కైలాసం, పార్వతీ పరమేశ్వరుల నివాసం, ఆవాసం, దేవతలు నక్షత్ర రూపంలో ప్రతిరోజు స్నానమాచరించే మానస సరోవరం. ఈ కైలాస మానస సరోవర యాత్ర చెయ్యాలి అని అంటే డబ్బులు ఉండడమో లేదా సమయం ఉండడమో కాదు, స్వామి యొక్క పిలుపు మనకి ఉంటేనే త్వరగా అసలు ఎలా దాన్ని స్వామి నడిపిస్తాడు అని అంటే చాలా త్వరగా అన్నీ కూడా ఎటువంటి అవంతరాలు లేకుండా, కొన్నిసార్లు కూడా భగవంతుడు టెస్ట్ కూడా చేస్తూ ఉంటాడు అక్కడికి వెళ్ళడానికి. అవన్నీ కూడా నెగ్గుకుంటూ స్వామివారి యొక్క సన్నిధికి వెళ్ళేదే మానస సరోవర యాత్ర. కొన్ని వేల కోట్ల దేవతలు వచ్చి అక్కడ సరోవరంలో స్నానం చేస్తారని, సప్త ఋషులు వచ్చి స్నానం చేస్తారని, అవధూతలు మహనీయులు దర్శనం అవుతుంది అని ఎన్నో వీడియోలో మనం చూసాము. అలాగే కొన్ని గ్రంథాల్లో కూడా మనం చదివి ఉన్నాము. ఇదంతా ఒక ఎత్తైతే, నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు నేను భగవంతుడిని చూశాను అనే ఒక ఆనందం, ఒక అద్భుతమైనటువంటి తెలియని ఒక ఆనంద బాష్పాలు నా కళ్ళ నిండా వచ్చేసి ఉన్నాయి. ఎందుకనంటే నేను అప్పుడు సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరుని చూశాననే ఒక సంతృప్తి నాలో కలిగింది. ఆ భావన వ్యక్తం చేయలేనటువంటిది. కేవలం అది మనం ఆనంద బాష్పాలతో మాత్రమే వ్యక్తపరిచి, నేను పూర్వజన్మ సుకృతంలో ఏ పుణ్యం చేసుకున్నానో నా తల్లిదండ్రుల యొక్క ఇది అని నేను చాలా ఆనందంగా ఆ కైలాసనాథుని దర్శనం చేసుకున్నాను. ఈ సంవత్సరము కూడా మనకి మే నుంచి ప్రారంభమవుతుంది ఆ మహాపుణ్యక్షేత్రం. నేను కూడా వెళ్ళాలని, మళ్ళీ ఇంకొకసారి చూసి తరించాలని అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తుంది మన గాయత్రి ట్రూ ట్రావెల్స్ వాళ్ళు. ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేయదలిచారు. ఎంతోమందిని కొన్ని క్షేత్రాలను దర్శించేలా చేసి, వాళ్ళ జీవితం తరించేలాగా, పునీతం పొందేలాగా, పాపకర్మలను పోగొట్టుకోవడం, అలాగే కొత్త కర్మలు చేయమని కాదు, జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అనుకునే ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ కైలాస యాత్ర చెయ్యండి. అవకాశం ఉన్నవాళ్ళు మాత్రం.
ఇది డిబిట్ వాళ్ళకి బౌద్ధుల వాళ్ళ యొక్క అశ్వాసోజ సంవత్సరం అని చెప్పబడుతూ ఉన్నది. అయితే మనకి ఇక్కడ పుష్కరాలు ఎలానో వాళ్ళకి ఈ యొక్క సంవత్సరము కూడా అలా చెప్పబడుతూ ఉన్నది. ఈ సంవత్సరం చాలా ప్రత్యేకత ఉన్నది. ఈ సంవత్సరం కనుక వెళ్ళినట్లయితే 12 సంవత్సరాలు వెళ్ళేటటువంటి మహాపుణ్యము మనకి ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. కనుక అందరికీ ఆ భగవంతుడు అవకాశం ఇవ్వాలి, స్వామి దర్శనం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. 12 సంవత్సరాలకు ఒకసారి మన పుణ్య నదులకు ఏ విధంగా పుష్కరాలు సంభవిస్తాయో అదే విధంగా టిబెటన్ సాంప్రదాయంలో కైలాస మానస సరోవరమునకు 12 సంవత్సరములకు ఒకసారి అశ్వ సంవత్సరంగా హార్స్ ఇయర్ గా ప్రసిద్ధి. 2026వ సంవత్సరంలో కైలాసగిరికి మానస సరోవర జలానికి అతీత శక్తులు తేజోవంతమవుతాయి. ఈ సంవత్సరంలో ఒక్కసారి కైలాస యాత్ర చేస్తే 12 సార్లు కైలాస యాత్ర చేసిన రెట్టింపు ఫలితమని ప్రతీక. యాత్రలో భాగంగా ప్రతిరోజు విశేషమైనటువంటి భగవంతుడి కోసం 4 మంచి మాటలు సత్సంగం చెప్పడంతో పాటు అక్కడ కైలాస పర్వతం దగ్గర మనం మానస సరోవర యాత్ర దగ్గరలో అంటే ఆ యొక్క నదీ ప్రవాహం దగ్గర చక్కగా ఒక యజ్ఞం చేసుకోవచ్చు, ఒక అభిషేకం చేసుకోవచ్చు, ఒక ధ్యానం చేసుకోవచ్చు, ఎవరికి నచ్చినటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. లోక కళ్యాణార్థం అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా కూడా వేరేలా ప్రపంచంలో ఉన్నాము అనే ఒక ఆనంద స్థితి మనకి కలగజేస్తాడు ఆ పరమేశ్వరుడు. అక్కడ ఆ టైంలో మేము కూడా వెళ్ళి మీ అందరి చేత లోక కళ్యాణార్థం మనమందరం కూడా ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా జీవించి స్వామి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులను పొందాలని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో నేను అక్కడ విశేషమైనటువంటి కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నాను. అవకాశం ఉన్న వాళ్ళు మాతో పాటు కూడా మీరు రావచ్చు. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా గాయత్రి టూర్ ట్రావెల్స్ వాళ్ళు చెప్తారు. సర్వేజన సుఖినో భవంతు. ఇది జీవన్ముక్తి యాత్ర, జీవన సాఫల్య యాత్ర. ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకుందాం, శక్తి ఉన్నప్పుడే ముక్తిని సంపాదించుకుందాం. ఈ 2026 విశేషమైన అశ్వ సంవత్సరంలో రారాజు వంటి కైలాస యాత్ర చేసి తరిద్దాం.